ఎన్నికలకు ముందిచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకుని నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. 2 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఘన విజయానికి కారకులైన వారందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో ఆయిషా మసీదుకు అవసరమయ్యే షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 45 రోజుల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు శాసనసభ్యురాలుగా పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ గారికి ఈ మసీదులో ఉన్న పెద్దలందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. స్థానిక నాయకత్వాలు ఏదైతే 3 వార్డుల్లో ఓ పక్కన ఈ వార్డు ఇన్ఛార్జిగా కంటిపూడి శ్రీను గారు ఉన్నారు, అక్కడ మల్లరాజు గారు ఉన్నారు, ఇటు సైడ్ అప్పుడు కార్పొరేటర్గా పులుగూరు భద్రం గారు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు, మాకు కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సినవి మీరు చేస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో మనుషులుగా మీరు ఉంటున్నప్పుడు మిమ్మల్ని నెగ్గించుకోకపోతే ఎలాగా అని చెప్పి 2019లో కూడా నా మైనారిటీ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆదిరెడ్డి భవానీ గారికి అత్యధిక మెజారిటీతోటి గెలవడానికి సహకరించారు. 24లోనే నేను పోటీ చేస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు అడగాల వద్దా అన్నట్లు వాళ్ళు మనసిప్పి, ఏమండి ఇదిగో ఇక్కడ ఒకటి ఖాళీ స్థలం ఉంది, ఈ జాగాలోని మాకు ఒక మంచి షెడ్ వేసినట్లయితే మేము మా పుణ్య కార్యక్రమాలు చేసుకున్న సమయంలో ఎండ కానీ వాన కానీ ఇబ్బంది కలగకుండా జరుగుతుంది, మీ సహకారం అందించండి అన్నప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చున్నాను. ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మసీదుకి ఏదైతే మీరు అడిగిన షెడ్ నిర్మాణానికి నేను శ్రీకారం చుడతానని చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రంజాన్ సీజన్ అయ్యింది, వచ్చాం, ఆ రోజు కూడా నోరు తెరిచి అడగల. చేస్తారులే, ఎందుకంటే వీళ్ళు మాట ఇస్తే చేస్తారన్న నమ్మకం. కానీ ఈ రోజున వాళ్ళు అడగకపోయినా నేనే వాళ్ళని పిలిపించి ఈ రోజున షెడ్ కోసం శంకుస్థాపన అధికారికంగా చేశాం. 10 లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణ బాధ్యతని శ్రీకారం చుట్టాం.